హాయ్ అండి అందరికీ. ఎప్పుడూ ఒకేలాంటి ఎగ్ కర్రీ కాకుండా ఎగ్స్‌తో ఇలా మసాలా కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడో ఒక గిన్నెలో 4 ఎగ్స్ తీసుకొని వాటర్, సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన ఎగ్స్‌ని పులుగు తీసి ఇలా కాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 3 టమాటాలు వేసుకోవాలి. 3 ఆనియన్స్ వేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్ 2 సమానంగా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇది ఆయిల్లోనే మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న పెరుగుని వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మసాలా ఉడికినాక ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది.